అందరికీ నమస్కారం. మిత్రులారా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రాబ్లమ్ వచ్చిందా? ఇంటికి ఒకరున్నారులేండి ఈ రోజుల్లో. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా మారుతుంది. ఎందుకంటే ఆ బోన్స్ అనేటివి ఉంటాయి. బోన్స్ 2 దగ్గరకొస్తాయి. డిస్క్ అనేది వెనక్కి జరుగుతుంది. నర్వ్ ప్రెస్ అవుతుంది. నర్వ్ ప్రెస్ కావడం వల్ల మెడ దగ్గర ప్రెస్ అయిందనుకోండి, మీ చేతులు అవి ఇలా వచ్చి పైకి ఇలా తిరుగుతాయి. సర్వైకల్ నర్వ్స్. మీ చేతులు లాగడం, తిమ్మిర్లెక్కడాలు ఇవన్నీ ఉంటాయి. అదే నడుము దగ్గర ప్రెస్ అయిపోయిందండి, ఈ కాళ్ళు లాగడం, తిమ్మిర్లెక్కడాలు, మంటలు పట్టడాలు, చీమలు బాకినట్టు ఉండడాలు, పిన్నుతో గుచ్చినట్టు ఉండడాలు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. నొప్పి, సివియర్ పెయిన్ ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్స్ ఉంటున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే మూవ్‌మెంట్ ఉండట్లేదు. కాల్షియం పోతుంది. మజిల్ అనేది వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ పోతున్నాయి. దానికి తోడు వెయిట్ పెరుగుతున్నాం. కర్వేచర్ మారుతూ ఉంటుంది కదా! ఇప్పుడు స్పైన్ ఇలా ఉందనుకోండి, మీ యాక్చువల్‌గా ఇలా ఉంటుంది. మీరు వెయిట్ పెరిగారనుకోండి ఇలా అవుతుంది. డిస్క్ ఆటోమేటిక్‌గా పుష్ చేసాం. మనమే పుష్ చేస్తున్నట్టుంది. కాబట్టి ఇటువంటి కండిషన్ రాగానే మందులు, తర్వాత ఇంజెక్షన్లు ఇవన్నీ పోయి సర్జరీ చెప్తున్నారు. సర్జరీ ఏం చేస్తారంటే బయటకు వచ్చిన డిస్క్‌ని కట్ చేస్తారు. డిసెక్టమీ అంటారు దాన్ని. లేకపోతే ఆ పక్కన లామినాస్ అని ఉంటాయి. లామినెక్టమీ అని చెప్పి చేస్తారు. అది చేయించుకోవడం బాగానే ఉంటుంది. కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మెడ దగ్గర అయితే 30-70 ఛాన్సెస్. 30% సక్సెస్ రేట్, 70% ఫెయిల్యూర్. నడుము దగ్గర కాస్త పెద్ద గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని తీసేసిన తర్వాత అయినా మనం హ్యాపీగా ఉంటామా అంటే ఒక 1 or 2 ఇయర్స్ హ్యాపీ ఉండొచ్చు. ఎందుకంటే కట్ చేసేస్తారు కాబట్టి బాడీ అక్కడ మూమెంట్ అనేది తక్కువైపోతుంది. బోన్కి బోన్ అతికిచ్చేస్తారు కదలకుండా. అందుకని అక్కడ మూమెంట్ ఉండదు కాబట్టి కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బోన్ ఉందండి, బోను ఒక 20 గ్రామ్స్ ఉందనుకుందాం. దాని మీద ఇంకొక బోన్ ఉంది 20 గ్రామ్స్, 40 గ్రామ్స్. ఈ మధ్యలో డిస్క్ ఉన్నది. అది బయటకు వచ్చిందని డిస్క్ని తీసేశారు. తీసేసి ఈ బోన్ని కలిపి ఫ్యూజ్ చేసేసారు. అప్పుడు ఇది ఒక బోన్ అయిపోతుంది కదా. దీని వెయిట్ ఎంత ఉంది? 40 గ్రాములు ఉంటుంది. కానీ దీనిపైన ఇంకో బోన్ ఉంటుంది, రెగ్యులర్ బోన్. అదంతా 20 గ్రాములే ఉంటుంది కదా. మీరు ఏదైనా మూవ్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ముందు కొంగడం కానీ నడవడం ఏదైనా చేస్తే ఈ బరువున్న బోన్ కదలదు. ఈ పైన ఉన్న బోనే పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ప్రెషర్ అంతా దాని బట్టి, లేదా కింద ఉన్న బోన్కి పైన కిందికి కదులుతుంటుంది. ఇది మాత్రం స్టాగ్నెంట్గా అలా ఉండిపోతుంది. దాంతో ఏమవుతుందంటే ఇంకో డిస్క్ బయటకు వస్తుంది. 4-5 ఏళ్ళు కాగానే మళ్ళీ స్టార్ట్, ఇంకో డిస్క్ బయటకు వస్తుంది. డిస్క్ బయటకు మళ్ళీ కోయించుకో. ఇదే పని. ఎన్నిసార్లు కోస్తాం? అసలు ఏదైనా సరిగ్గా పని చేయకపోతే దాన్ని బాగు చేసుకుందామనే మూడే లేదు జనాలకి. ఎవరికి పని చేస్తే లేకపోతే తీసేయి అంతే. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఇంట్లో రిపేర్లు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ లేదు, అయితే అవుద్ది, లేకపోతే తీసేయి. షార్ట్ కట్. టెస్టుల నుంచి వన్డేకి వచ్చింది, వన్డే నుంచి T20 వచ్చి ఇంకొద్దులు పోతే ఇంకేదో వచ్చేస్తా చూడండి. షార్ట్ అయిపోవాలండి. అందుకే జీవితాలు కూడా షార్ట్ అయిపోతున్నాయి. ఇది ఎందుకు వచ్చింది? బేసికల్గా మీ మెకానిక్స్ వల్ల వచ్చింది. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎలా లేస్తున్నారు, మీరు తీసుకునే ఫుడ్లో కాల్షియం ఉందా లేదా, విటమిన్ డి ప్రాపర్ వస్తుందా లేదా, మీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, మీరు పడుకునేటప్పుడు పిల్లో ఎంత, మ్యాట్రెస్ ఎంత, మీరు స్నానం చేసేటప్పుడు ఏంటి, మీ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది, ఇవి చేయాలి కదా. తప్పు మీరు చేసి దాన్ని తిడతారేంటి? డిస్కులు తీసేస్తాం, లామినేట్ తీసేస్తాం, మొత్తం స్పైన్ తీసేయండి సరిపోద్ది, గొడవ వదిలిపోద్ది. అసలు ఏ గొడవ ఉండదు. ఇదే మనం చేసేటువంటి తప్పు. ఓపికలు ఉండవు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, టైం ఉండదండి. దేనికి టైం ఉండదు. ఎక్సర్సైజ్ టైం ఉండదు, తిండి తినడానికి టైం ఉండదు, హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి టైం ఉండదు, దేనికి టైం ఉండదు. అందుకే టైం లేకుండా పోతున్నాం. అందుకే దేవుడు కూడా నీకు టైం లేదు వచ్చే అంటాడు. మళ్ళీ బతకడానికి మాత్రం కావాలి రకరకాలు. ఈ విచిత్ర మెంటాలిటీలో బతుకుతున్నాం మనం. ఇంకోటి, మనిషి పుట్టిన తర్వాత చస్తాడనేది కూడా మర్చిపోయాం మనం. లేదు, సావు ఎవరికి ఉండదు. ఇంకా 99 ఏళ్ళలో కూడా సర్జరీ చేస్తారు, ఎందుకంటే బతికిద్దాం. దేవుళ్ళు వీళ్ళంతా. మిత్రులారా చెప్తున్నాను, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కేసుకి సర్జరీకి వెళ్ళొద్దు. సర్జరీ అక్కడ చేసినప్పుడు చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. మీ మెడ దగ్గర నుంచి ఇలా క్రాస్ అవుతాయి, రైట్ లెఫ్ట్ క్రాస్, ఎన్ని నర్వ్స్ క్రాస్ అవుతాయో తెలియదు. అలాగే నడుము దగ్గర అది మల్టిపుల్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. అది నర్వ్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. వీటిలో కట్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా నర్వ్ కట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? కట్ చేసినట్టు డాక్టర్కి కూడా తెలియదు, సర్జన్కి కూడా తెలియదు. ఆయనకి మీకు ఎప్పుడు బయటపడుతుంది? వెంటనే రాదు. వెంటనే వస్తే నువ్వే కదా కట్ చేసింది అని అడగొచ్చు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, 8 నెలల తర్వాత కాలు చేయబడిపోతుంది. అప్పుడు ఎవరిని అడుగుతారు? మా హాస్పిటల్ నుంచి పోయేటప్పుడు బాగానే ఉన్నారు, బయట పోయింది మాకు తెలియదు అంటారు. డేంజర్లో ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మళ్ళీ లక్షలు ఏమైనా 5,000 10,000కి అవుతుందా? కాదు కదా. పోయిన తర్వాత, ఒక బోన్ పోయిన తర్వాత, ఒక నరువు పోయిన తర్వాత ఏం చేయగలరు మీరు? తర్వాత మళ్ళీ వస్తుందా? రాదు కదా. ఇవన్నీ కూడా ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చాయి? కేవలం మీకోసం మీరు టైం కేటాయించుకోకపోవడం వల్ల. ఎవడెవడికో అడ్డమైన వాడందరికీ టైం కేటాయిస్తున్నారు, మీకోసం మీరు కేటాయించుకోలేరా? టైం తీసుకోండి. టైం తీసుకొని వస్తే
ఆ మధ్యలో బయటకు వచ్చేటువంటి డిస్క్ని మళ్ళీ సెట్ చేయొచ్చు. సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్ అని చెప్పి ఉంటుంది స్పైన్లో. 18 to 23 mm గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ తగ్గిపోయి బయటకు వచ్చి 5 కన్నా తక్కువ వెళ్తే పక్షవాతం వస్తుంది. దాన్ని ఆ తగ్గినటువంటి గ్యాప్ని మళ్ళీ మెకానిక్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మీ బాడీని సెట్ చేసి మళ్ళీ గ్యాప్ని పెంచవచ్చు. కొన్ని వేల కేసులు ఉన్నాయి సంజీవిని. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తే సర్జరీ అని చెప్తే అస్సలు వెళ్ళొద్దు, వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు టైం తీసుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా 100%. మీరు ఎంఆర్ఐ తీసుకొని రండి, తర్వాత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ తీసుకొని చూసుకోండి, మీకే తెలుస్తుంది ఎంత సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్ గ్యాప్ పెరిగింది, ప్లస్ మీ బోన్ పొజిషన్ ఎలా కరెక్ట్ అయింది మీకే అర్థమవుతుంది. అంత అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని మందు వేయకుండా, మీ ఒంటి మీద కత్తి పెట్టకుండా మీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు. చేసి మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. మీరే, మీ చేతుల్లోనే ఉంటుంది. మీ హెల్త్ మీ చేతుల్లో ఉండాలి, ఎవరి చేతిలోనూ కాదు. సరేనా? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ మీరు సజెస్ట్ చేస్తే మీకే కాదు, మీ చుట్టుపక్కల ఎవరికి సజెస్ట్ చేసినా మన సంజీవిని గురించి చెప్పండి. సెట్ చేసేస్తా 100% గ్యారంటీ. సరేనా? మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.